ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక 2023ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు. దేశంలో అటవీ వృక్షాల విస్తీర్ణం 25.17%గా ఉన్నట్లు నివేదిక వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ శనివారం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక 2023ని విడుదల చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి 2 సంవత్సరాలకు నివేదికను విడుదల చేస్తుంది. 1987లో మొదటిసారి విడుదలైన ఈ నివేదిక సిరీస్ దేశంలోని అటవీ చెట్ల వనరుల వివరాలను వెల్లడిస్తుంది. 2023 సంవత్సరానికి సిరీస్లో 18వ ఎడిషన్ను కేంద్ర మంత్రి విడుదల చేశారు. నివేదిక ప్రకారం భారత్లో మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది దేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో 25.1%. గత అంచనాలతో పోలిస్తే ఇది 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అటవీ విస్తీర్ణంలో అత్యధిక వృద్ధిని చూపాయి. విస్తీర్ణం వారీగా అత్యధిక అడవులు చెట్లను కలిగి ఉన్న మొదటి 3 రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. అటవీ కార్బన్ స్టాక్ కూడా 81.5 మిలియన్ టన్నులు పెరిగి 7,285.5 మిలియన్ టన్నులకు చేరింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ అస్సాంలో మొట్టమొదటి గంగా నది డాల్ఫిన్ ట్యాగింగ్ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు నేషనల్ CAMPA నిధుల సహకారంతో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో చేపట్టారని తెలిపారు. लेकिन ओवरऑल देश की बायोडायवर्सिटी को बचाने के लिए क्रिटिकल हैबिटेट के बारे में असेसमेंट करने के लिए ये करना बहुत जरूरी है. और अभी शायद 2 ही दिन पहले पहली बार डॉल्फिन का भी जियो टैगिंग हमारे डिपार्टमेंट के लिए किया गया. उसके लिए भी आप सबको बहुत बहुत बधाई, क्योंकि प्रोजेक्ट डॉल्फिन ये प्रधानमंत्री जी का एक बड़ा मिशन है. ఈ నివేదిక ప్రకారం కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో భారత్ ముందంజలోనే ఉన్నట్లు తెలుస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అటవీ వనరులను పెంపొందించడంలో మన దేశం ఆశించిన మేరకు ఫలితాలను సాధిస్తోందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.